అందరికీ నమస్తే అండి. పద్దేశమ్మ తల్లి ఈ అమ్మవారు. పద్దేశమ్మ తల్లి మా ఇలవేల్పు అనమాట. ఇలా కొత్త అమావాస్య ముందుగా వచ్చే మంగళవారంకి మేము ఇలా ఇంటమ్మ తల్లికి ఉపహారాలు పెట్టుకుంటామండి. అంటే కొత్త అమావాస్య వచ్చి ఏ మంగళవారం అయితే ఆ ముందు మంగళవారం ఇలా చేసుకుంటాం అన్నమాట. కాకపోతే రేపే కొత్త అమావాస్య, ముందు రోజు మంగళవారం ఈరోజు వచ్చింది. అందుకే నేను ఈరోజు అమ్మవారికి ఉపహారం పెట్టుకున్నానండి. అప్పట్లో అయితే మేము ఈ ఇంటమ్మ తల్లి ఉపహారాలు సాయంత్రం పూట పెట్టుకునే వాళ్ళం అనమాట. సాయంత్రం పూట అమ్మవారికి ఇలా పప్పు అన్నం అన్నీ వండుకొని చీర జాకెట్ పెట్టుకొని కోళ్ళు అవి కోస్తూ ఉండేవాళ్ళం అనమాట. సాయంత్రం పూట పూజ చేసి, కాకపోతే ఇప్పుడు నేను చాలా సంవత్సరాలు పట్టి ఉదయం పూటే ఇలా అమ్మవారికి నైవేద్యం పెట్టుకొని ఉదయమే పూజ చేసుకుంటున్నామండి. ఇలా ఈరోజైతే నేను పద్దేశమ్మ తల్లికి ఇలా ఉదయం పూజ చేసుకున్నాను. ఉపహారం పెట్టుకొని చీర జాకెట్ అయితే పెట్టుకున్నానండి. రేపు మళ్ళీ కొత్త అమావాస్య కదా. ఊర్లో అయితే ఇలా ఇంటమ్మ తల్లికి ఉపహారాలు పెట్టుకుంటే చాలా బాగా చేస్తారండి. ఆ సాయంత్రం అమ్మవారికి పొంగడాలు అవి వేసుకొని కోళ్ళు అవి కోసి ఇంట్లో ఒక పండగలాగా చేసుకుంటారనమాట. గారెలు అవి వేసుకొని చాలా బాగా గ్రాండ్గా చేసుకుంటారు ఈ పండగ. నేనైతే ఇలా అట్టు గోధుమ పిండిలో పంచదార వేసి అట్టు వేసుకొని ఇలా ఉపహారంగా పెట్టుకున్నానండి. ఒక్కొక్కల ఇంటి పేరుకి ఒక్కొక్క అమ్మవారు ఇలవేల్పుగా ఉంటారండి. ఒక్కొక్క ఇంటి పేరుకి ఒక్కొక్క అమ్మవారు, లేకపోతే ఇంటికి సంబంధించిన ఇలవేల్పు దైవం ఏదైనా ఉంటుంది. అలా మనం సంక్రాంతి అయిన తర్వాత మాకైతే మా ఊర్లో ఇలా ఒక్కొక్క ఇంటి పేరుకి ఒక్కొక్క ఇలవేల్పు అమ్మవారు ఉంటారు. అమ్మవారికి మంగళవారం పూట ఇలా పూజ చేసుకుంటారండి. ఇలవేల్పు దైవానికి మనం దేవుళ్ళని అందరినీ కొలుస్తున్న మన ఇలవేల్పు ఎవరో ఆ అమ్మవారిని మట్టుకు ఇలా మనం ప్రతిసారి ఎక్కువగా కొలుచుకోవాలన్నమాట. ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నప్పుడు కానీ ఇంట్లో కానీ ఈ అమ్మవారిని మనం తలంచుకొని ఎక్కడికైనా వెళ్తే మంచిగా జరుగుతుందండి అంతా కూడా.